ఒకప్పుడు తెలుగులో కమెడియన్గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ధనురాజ్ ఒకడు. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో కమెడియన్గా పరిచయమయ్యాడు ధనరాజ్. అనేక సినిమాల్లో మంచి మంచి కామెడీ రోల్స్ చేసి ప్రేక్షకులను నవ్వించిన ధనరాజ్ జీవితం ఇప్పుడు మరీ దారుణంగా మారింది. దానికి కారణం ఒక కమెడియన్ అయిన ధనరాజ్ మూవీస్ ప్రొడ్యూస్ చేయడమే. జబర్దస్త్లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ధనరాజ్ ఎందుకు సినిమాల వైపు వెళ్లాడు? కమెడియన్ పాత్రలు చేసుకుని హ్యాపీగా ఉండకుండా ఎందుకు ప్రొడ్యూసర్గా మారాడు? ఇప్పుడు ధనరాజ్ లైఫ్ ఎలా ఉంది? కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన సత్యరాజ్ మరియు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన కమలమ్మ దగ్గర లారీ క్లీనర్గా పనిచేసేవాడు సత్యరాజ్. అలా కొన్నాళ్ల పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు వారిద్దరు. మొదట్లో కమలమ్మ తండ్రి వారి వివాహాన్ని అంగీకరించకపోయినా తర్వాత అంతా సర్దుకుపోయారు. అలా వారి అన్యోన్య ప్రేమకు ప్రతిరూపమే ధనరాజ్. కాని ధనరాజు 10 ఏళ్ల వయసులోనే తండ్రి సత్యరాజ్ గారు లారీ ప్రమాదంలో చనిపోయారు. దాంతో ధనరాజ్ కొన్నాళ్లు తాడేపల్లిగూడెంలో, మరికొన్నాళ్లు హనుమాన్ జంక్షన్లో ఉండేవాడు. దాంతో చదువు కూడా అలాగే సాగింది. అయితే చిన్నప్పుడే సినిమా పోస్టర్లు చూసి సినిమాల్లోకి వెళ్లాలనుకునేవాడు ధనరాజ్. దాంతో ధనరాజ్ తల్లికి చెప్పకుండా కేవలం ఇంట్లో ఉన్న 100 రూపాయలు తీసుకొని ఇల్లు ఊరు వదిలేసి హైదరాబాదుకు వచ్చాడు. కొద్ది రోజులు ఫిలింనగర్లో తిరిగి ఒక హోటల్లో సర్వర్గా పనిచేయడం స్టార్ట్ చేశాడు. సర్వర్గా పనిచేస్తూనే సినిమా ఆఫీసుల కోసం ఆరా తీసేవాడు. 10 రోజుల తర్వాత తల్లికి ఆ విషయం తెలిసింది. దాంతో కొడుకును వదిలి ఉండలేక సహాయంగా ఉండటం కోసం ధనరాజ్ తల్లి కూడా హైదరాబాదుకు వచ్చి అపోలో ఆస్పత్రిలో ఆయాగా చేరింది. అలా కొద్ది రోజుల తర్వాత అనేక ప్రయత్నాల్లో భాగంగా కొద్ది రోజులకు ధనరాజుకు డాన్స్ మాస్టర్ విజయతో పరిచయమైంది. అయితే ఆయన సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఒక యాక్టింగ్ స్కూల్ నడిపేవాడు. దాంతో ఆయన దగ్గర 2 ఏళ్లు పనిచేస్తూ ఆయన లేనప్పుడు సంస్థ బాగోగులు కూడా ధనరాజే దగ్గరుండి చూసుకునేవాడు. ఆ సంస్థలోనే ధనరాజ్కు జబర్దస్త్లో తన తోటి నటుడు చమక్ చంద్ర, సహాయ దర్శకుడు క్రాంతి పరిచయమయ్యారు. ఆ తర్వాతే తేజ సినిమాలో జైలో ధనరాజుకు అవకాశం వచ్చింది. ఆ సినిమాలో కొడుకును చూసి తల్లి సంతోషించింది. ఆ సినిమాలో పనిచేస్తున్నప్పుడే జబర్దస్త్ కమెడియన్ బలగం డైరెక్టర్ వేణుతో పరిచయమైంది. వేణు సహాయంతో జగడంలో ఛాన్స్ దొరికింది ధనరాజ్కు. కాని జగడం సినిమా చేస్తున్న సమయంలోనే తన తల్లికి క్యాన్సర్ అని తేలింది. ఓ పక్క సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూనే మరోపక్క తనకున్న యాక్టింగ్ స్కూల్ నడిపిన అనుభవంతో తనే సొంతంగా మరో యాక్టింగ్ స్కూల్ ప్రారంభించాలనుకున్నాడు. దాంతో ఫిలింనగర్లో స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థలో నాట్యంలో శిక్షణ ఇవ్వటం కోసం శిరీష అనే కూచిపుడి నర్తకిని కలిశాడు. ఆమె వచ్చిన తొలి రోజే ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి తన లవ్ ప్రపోజ్ చేసింది. అయితే ఆ మరుసటి రోజే అతని తల్లి చనిపోయింది. చేతిలో ఉన్న డబ్బంతా ఇన్స్టిట్యూట్ కోసం అడ్వాన్స్ ఇచ్చేయటంతో సహాయం కోసం ఎవరిని అడగాలో తెలియక శిరీష్కే ఫోన్ చేశాడు. ఆమె తన చెవిదిద్దులు అమ్మి సహాయం చేసింది. మరుసటి రోజే ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. అతనిలోని నిజాయితీ నచ్చి ఆమె అందుకు అంగీకరించింది. అలా తల్లి చనిపోయిన 3వ రోజే జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో శిరీషతో ధనరాజ్ వివాహం జరిగింది. అప్పటికీ జగడం సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్తో పరుగు, గోపి గోపిక గోదావరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్లో కమెడియన్గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. పెళ్లయ్యాక కొన్నాళ్లకు కొడుకు పుట్టాడు ధనరాజ్కు. అయితే తన వేషాల కోసం వెతుకుతున్నప్పుడు తనకు అవకాశమిచ్చి కష్టకాలంలో ఆదుకున్న డైరెక్టర్ సుకుమార్పై ప్రేమతో కొడుకుకి సుక్కురాం అని పేరు పెట్టుకుని తన కృతజ్ఞతను చాటుకున్నాడు ధనరాజ్. నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా ధనరాజ్కు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా పరోటాలు తినే సీన్ మాత్రం ఓ రేంజ్లో పేలింది. ఇప్పటికీ ఈ సీన్ చూస్తే నవ్వు ఆగదు. ఆ తర్వాత పిల్ల జమీందార్, మడత కాజా అలా మొదలైంది. ఇలా వరుసపెట్టి సినిమాలతో అనతి కాలంలోనే బిజీయెస్ట్ కమెడియన్గా మారిపోయాడు. అలా కొంతకాలం సినిమాలు చేశాక వెన్నెల కిషోర్, సత్య లాంటి వాళ్లు రావటంతో అవకాశాలు కాస్త తగ్గాయి. టాలీవుడ్లో జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న ధనరాజ్కు జబర్దస్త్ కామెడీ షో మంచి లైఫ్ను ఇచ్చింది. కెరీర్లో దూసుకుపోయే విధంగా ప్రోత్సహించింది. ధనాధన్ ధనరాజ్గా బాగా ఫేమస్ అయ్యాడు. తన కామెడీ టైమింగుతో కొద్ది రోజుల్లోనే టీం లీడర్గా మారి తన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ వాళ్ళ స్టార్ కమెడియన్గా కూడా మారిపోయాడు. అలా జబర్దస్త్లో ఉండగానే వెండితెరపై మళ్లీ అవకాశాలు పెరిగిపోయాయి ధనరాజ్కు. స్టార్ హీరోల సినిమాలతో కమెడియన్గా చేస్తూ మంచి గుర్తింపు సాధించాడు. చిన్న పాత్రలు చేసినా గుర్తుండిపోయే పాత్రలు చేశాడు. ధనరాజ్ అయితే సినిమాల కారణంగా జబర్దస్త్లో కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయాడు.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్గా ఎంటర్ అయి దాదాపు 40 రోజులు హౌస్లో ఉన్నాడు. టాప్ 10లో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా చాలా తగ్గిపోయాయి. సినిమాలలో తక్కువగా కనిపించినప్పటికీ బుల్లితెరపై ఎప్పుడూ ఏదో ఒక షోలో కనిపిస్తుండేవాడు ధన్రాజ్. అలాగే జీ తెలుగులో ప్రసారమైన ఓ షోలో కనిపించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు ధన్రాజ్. మా నాన్న ఎలా ఉంటాడో నాకు ఇప్పటివరకూ తెలియదు. చిన్న వయసులో నాన్న ఆలన పాలన ఎలా ఉంటుందో తెలియదు. చిన్నప్పటి నుండి ఇలా ఉంటాడేమో అని మాత్రమే ఊహించుకునేవాణ్ణి. నాకు రక్త సంబంధం అనేదే లేదు. నాకు ఏదైనా రక్త సంబంధం ఉంటే నా పిల్లలతోనే మొదలైంది అంటూ ధన్రాజ్ తన కుటుంబ సభ్యులను చూపించాడు. అయితే అడపాదడపా సినిమాలు, ఫ్యామిలీ షోలతో అంతా సాఫీగానే సాగింది ధన్రాజ్ లైఫ్. కానీ మధ్యలో సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారాడు. సాయి అచ్యుత్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ధన్రాజ్ హీరోగా ఓ చచ్చినోడి ప్రేమకథ అనే సినిమా మొదలై నిర్మాత సమస్యలతో కొద్ది రోజులకు ఆగిపోయింది. సాయి అచ్యుత్ కెరీర్ కోసం ధన్రాజ్ చాలామందిని కలిశాడు. కానీ ఆ సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ధన్రాజ్ కథ ప్రధానంగా ఉన్న సినిమా తీద్దామని ధనలక్ష్మి తలుపు తడితే సినిమాతో తనే నిర్మాతగా మారి అచ్యుత్కు దర్శకుడిగా అవకాశమిచ్చాడు. ఈ సినిమాకు ధన్రాజ్తో పాటు రామసత్యనారాయణ అనే మరో నిర్మాత, అమెరికాలో ధన్రాజుకు పరిచయమైన ప్రసాద్, మరి ప్రతాపులు ఈ సినిమాలో నిర్మాణంలో భాగస్వాములయ్యారు. యాంకర్ శ్రీముఖిని హీరోయిన్గా పెట్టి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమా ధన్రాజుకు ప్రొడ్యూస్ చేశాడు. అయితే రిలీజయ్యాక ఈ సినిమాకు చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయట. అంతేకాకుండా తనకు శ్రీముఖి ఫోన్ చేసి టికెట్లు కూడా దొరకటం లేదు అని చెప్పిందట. దాంతో ధన్రాజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడట. అయితే ఈ సినిమా రిలీజైన వారం రోజులకే బాహుబలి సినిమా విడుదలైంది. దాంతో ఈ సినిమాను పట్టించుకునే నాథుడే కరువైపోయాడు. అప్పటి వరకు తను సంపాదించిందంతా మొత్తం ఆ సినిమాకే ఖర్చు చేశాడు ధన్రాజ్. తన డబ్బుతో పాటు తన స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేశాడు. అలా వారం రోజులకే బాహుబలి సినిమా రిలీజ్ కావటంతో తను నిర్మించిన సినిమాకు థియేటర్లు లేవు. ఉన్న థియేటర్లలో జనాలు లేకపోవడంతో భారీగా నష్టపోయాడట. ఆ సమయంలో తను సర్వస్వం కోల్పోయినట్టనిపించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఇంతకుముందు వేణు బలగం సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ధన్రాజ్ కూడా వేణు బాటలోనే అడుగులు వేస్తున్నాడు. స్టార్ యాక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలు ధనరాజ్ రామం రాఘవం అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ గురించి మనస్సును తాకే సన్నివేశాలను క్రియేట్ చేయనున్నాడు ధన్రాజ్. అయితే తన చిన్నతనం నుండి తండ్రిని ఎంతగానో మిస్ అయినా ఈ సినిమాలో తండ్రి కొడుకుల బాండింగ్తో సినిమా చూసే ప్రేక్షకులకు గుండెలను హత్తుకుపోయే సినిమా తీయాలని, దర్శకుడిగా ధన్రాజ్ కెరీర్ అద్భుతంగా సాగి గొప్ప గొప్ప సినిమాలు తీయాలని మా ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ ధన్రాజ్ గారు. మరి ధన్రాజ్ గారిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ పొలిటికల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.